హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ వర్కర్ విలేజ్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే మా ఊరు వచ్చేసి వెంకటగిరి గ్రామం, బేతంచెర్ల మండలం, నంద్యాల డిస్టిక్. ఒక చిన్న విలేజ్ మా ఊరు. ఈరోజు మేము ఏం చేసామంటే కంది విత్తనాలు వేయనీకి వచ్చాం మా పొలానికి. ఎలా చేస్తారో చూద్దాం రండి. ఈ సంవత్సరం వానలు అధికంగా పడడం వల్ల మా చేనులో గడ్డి ఎలా మలిచిందో చూడండి ఫ్రెండ్స్. చాలా ఎక్కువ మలిచింది గడ్డి. మా ఏరియా వచ్చేసి కొండ ప్రాంతం. ఈ ఏరియాలో చేను పొలం వచ్చేసి ఇలా ఎక్కువ రాళ్ళు మట్టి ఉంటుంది. ఎక్కువ రాళ్ళ పొలాలే ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇక్కడ అదిగో ఇక్కడ కొండ, ఈ ఏరియా కొండ ఉన్నాయి కదా, ఈ కొండల్లో నెమళ్ళు చాలా ఉంటాయి. ఇక్కడికి ఈవినింగ్ పూట లేదంటే ఉదయం వస్తాయి నెమళ్ళు, కిందికి వస్తుంటాయి ఫ్రెండ్స్. అక్కడ మా చేనులు విత్తనం వేసే వాళ్ళు సేద్యం చేస్తున్నారు, ట్రాక్టర్తో సేద్యం. అక్కడ వచ్చేసి మా నాన్న విత్తనం వేస్తున్నారు. ఒకసారి మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం విత్తనం ఎలా వేస్తాడో చూద్దాం ఫ్రెండ్స్. అదిగో ఫ్రెండ్స్, మా నాన్న విత్తనం వేస్తున్నాడు, చేతి వేస్తున్నాడు. ఇక్కడ ట్రాక్టర్ సేద్యం చేస్తున్నారు. ఇట్లా వేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా నాన్న విత్తనం. కందులు ఫ్రెండ్స్, వద్దా ఫ్రెండ్స్, కందులు అప్పడుతున్నాయా. వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు విత్తనం అనుకుంటున్నారా? మా సైడ్ ఎక్కువ ఇట్లానే ఫ్రెండ్స్ వేసేది. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటే, మామూలు ఎద్దులతో వేస్తే పొలంలో లొట్టలు ఉంటాయి కదా, లొట్టలతో వేస్తారు చాలా సైడు. ఇక్కడ లొట్టలు పట్టుకొని, ఇక్కడ రాళ్ళ పొలాలు కదా, కొండ పొలం కాబట్టి లొట్టలతో సరిగ్గా వేయలేరంట. లొట్టలు తగిలిన రాళ్ళు తగిలి ఎగిరిపోతున్నాయంట గింజలు. ఆ సమస్య వల్ల లొట్టలతో వేస్తలేరు వీళ్ళు. ఎక్కువ శాతం ఇలానే వేస్తారు. ఇక్కడ ఇలా వేయడం చాలా ప్రత్యేకం, చాలా బాగా వేస్తారు వీళ్ళు. చూశారు కదా మీరు, ఈ పొలం ఎక్కువ ఈ సైడ్ మొత్తం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కువ రాళ్ళే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ చేనులో ఏరియా మొత్తం ఇలానే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి బేతంచెర్ల మండలం, వెంకటగిరి గ్రామం, నంద్యాల డిస్టిక్. పొలం అయితే చాలా మంచి పొలం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంటుంది. అదిగా వీళ్ళు అధిక వాన పడడం వల్ల గడ్డి ఎక్కువ మలిచింది. ఎప్పుడు ఇంత గడ్డి మలుస్తుందో మా చేనులో చాలా గడ్డి మలుస్తుంది. ఇలా ఇదంతా మా పొలం చూడండి ఫ్రెండ్స్, అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఈ విత్తనాలు వచ్చేసి గోంగూర విత్తనాలు, గోంగూర అంటాం కదా, గోంగూర విత్తనాలు ఫ్రెండ్స్. ఈ విత్తనాలు వచ్చేసి ఇక్కడ కందులు, మేము పొలంలో పండించిన కందులతోనే విత్తనం వేస్తాము. కొంత సైడ్ అయితే ప్యాకెట్లో తెంచిన కందులు వేస్తారు. మేము మాత్రం ఈ కందులు వేస్తాం. మాకు ఈ కందులు చాలా బాగా పండుతాయి. మా నాన్న ప్యాకెట్ కందులు వేద్దామంటే వద్దంటాడు, ఇప్పుడు ఈ కందులు వేద్దామంటాడు. ఈ కందులు చాలా బాగుంటాయంట. మేము ఈ కందులనే ఫ్రెండ్స్, ఈ కందులనే మేము ఏం చేస్తామంటే, మేము నీళ్ళలో నానబెట్టుకొని, నీళ్ళలో బాగా నానబెట్టి ఎండబెడతాం ఫ్రెండ్స్. ఎండబెట్టిన తర్వాత మిషన్కి వేసి బ్యాలుగా తయారు చేసుకొని ఈ కందులతోనే పప్పు తింటాం మేము. చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పప్పు. ఇలా మా జనాల కాలం నుంచి ఇలానే చేస్తునే వాళ్ళంట. అప్పటి నుంచి మా నాన్న వాళ్ళు కూడా, మా అమ్మ వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు. ఈ కందులతోనే పప్పు తింటాం మేము. మేము ప్రతిరోజు ఇంట్లో ఈ కందుల నుంచి వచ్చిన పంటతోనే పప్పు తినేది ఫ్రెండ్స్. మా చేనులో చాలా బాగా పండుతుంది ఫ్రెండ్స్. ఈ చేను మాకి కందులు చాలా బాగా వస్తాయి, అధిక దిగుబడి వస్తాయి బాగా. ఇక్కడ వేప చెట్టు, మా చేనులో ఈ వేప చెట్టు చాలా బాగుంటుంది. ఒక వేప చెట్టు మాత్రమే ఉంది చుట్టుపక్కల, అంటే పెద్ద చెట్టు, చిన్న చెట్లు కాదు. ఇక్కడ దగ్గరలో మేము ఈ చెట్టు కింద కూర్చొని అన్నం తినేసి చేనుకి వచ్చిన వరకు ఎప్పుడైనా కానీ. అలాగే ఇప్పుడు మా పక్కన చేనులో, మా పక్కన చేను వాళ్ళది ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చిక్కుడు వేశారు. ఈ చిక్కుడు చాలా బాగుంటుంది. మా ఏరియా సైడ్ చిక్కుడు చాలా ఎక్కువ వేస్తారు. చిక్కుడు చెట్టుని దగ్గరికి వెళ్ళి చూద్దాంపా ఫ్రెండ్స్. అబ్బా, గడ్డి చాలా అధికంగా ఉంది. ఇక్కడ కాలు పెడితే భయం అవుతుంది, కాలు పెట్టల్లా వద్దని. చిక్కుడు తోట ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. మా ఏరియా సైడ్ చిక్కుడు చాలా బాగా పండిస్తారు.
చేను పక్కనే ఫ్రెండ్స్ ఇచ్చాను, చాలా బాగా ఉంటుంది. ఇక్కడ అక్కడ టెంకాయ చెట్లు ఉన్నాయి. మా ఏరియా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వాతావరణం ఎప్పుడు చల్లగా గాలి తోలుతుంది ఫ్రెండ్స్. ఎండాకాలం కూడా చాలా బాగా ఉంటుంది మా ఏరియాలో. మా ఊరు వచ్చేసి కొండపైన ఉంది, బాగా ప్రశాంతమైన గాలి తోలుతుంది మా ఊర్లో. మొత్తం ఈ తోట ఫ్రెండ్స్, ఈ తోట చిక్కుడు పూత పట్టింది చూడండి అక్కడక్కడ. ఈ తీగలు ఉన్నాయి కదా, ఈ తీగల్ని ఏం చేస్తామంటే మనం తెంపేయాలి ఎప్పటికప్పుడు. చెట్టు అనేది ఈ తీగలు తెంపేస్తేనే, ఈ తీగ ఉంది, ఈ తీగ తెంపేస్తేనే ఇక్కడ పూత వస్తుంది. తెంపేసిన తీగకి ఇక్కడ ఉన్నాయి కదా, అదో ఇవన్నీ ఇట్లా తుంచేయాలి ఫ్రెండ్. మొత్తం ఇట్లా ఈ తీగలు పెరగనేయకూడదు. తీగలు పెరిగిస్తే మనకి కాపు రాదు, చెట్టు కూడా అక్కడే ఆగిపోతుంది. ఎక్కువ చెట్టు పెరగడం వల్ల కాపు రాదు అనమాట. ఆ తీగల్ని ఎప్పుడెప్పుడు తెంపడం వల్ల మనకు అధిక లాభాలు వస్తాయి. చెట్టు కూడా ఒకటే గుబురుగా ఉంటుంది, గుబురుగా ఉండి కాయలు ఎక్కువ కాస్తుంది. కాయలు ఎక్కువ కాస్తేనే కదా మనకు బాగా లాభం వచ్చేది. ఇవన్నీ వీళ్ళు తీగలు తెంపినారు, చాలా వరకు తీగలు తెంపారు, తెంపుతుంటారు అక్కడ. ఈ తీగలు ఏంటంటే మనం ఈరోజు తెంపుతాం కదా, మళ్ళీ రేపు లేదా ఎల్లుండి మళ్ళీ వచ్చేసి ఉంటాయి తీగలు, అధికంగా వస్తాయి. ఏంటంటే చిక్కుడు పంట పెట్టుకుంటే మనం ఓపిక ఎక్కువ ఉండాలా, కొద్దిగా బాగా కష్టపడాలా, బాగా లాభం అయితే బాగుంటుంది. వీటిలో చాలా బాగుంటుంది పంట అయితే. ఇక్కడ తెంపేసినారు చూడండి, అదో ఇక్కడ ఇవన్నీ ఇలా తెంపాలి. ఏరియా మొత్తం తెంపేసినారు, మళ్ళీ ఇక్కడ వచ్చినాయి. మొత్తం ఇలానే ఉంటుంది చిక్కుడు తోట అంటే. ఈ చిక్కుడు తోట చాలా బాగుంటుంది చూడండి. అందరూ వచ్చేసి మన స్మార్ట్ వర్కర్ విలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా వీడియోస్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాను, ఈ మధ్య కొత్తగా తీస్తున్నాను. నన్ను మీరందరూ ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్, థ్యాంక్స్. ఓకే, బాయ్.